రాష్ట్రంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రముగా బాసిల్లుతున్న మోపిదేవి దేవస్థానంలో భక్తుల సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. బుధవారం మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం పార్కింగ్ ఆవరణలో దేవస్థానం నిధులు 2,75,00,000తో నూతన షాపింగ్ కాంప్లెక్స్, భక్తుల కోసం 20 రూముల నిర్మాణానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో మోపిదేవి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా తెలుగువారు ఇక్కడికి వచ్చి తమ యొక్క మొక్కుబడులను చెల్లించుకుంటూ ఇక్కడ ఈ దేవుని ప్రార్థిస్తే సకల శుభాలు జరుగుతాయని చెప్పి, ప్రత్యేకించి పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తే పిల్లలు పుడతారని చెప్పి, అలాగే పిల్లలు పుట్టిన తర్వాత శివపోగులు కానివ్వండి, అన్నప్రాసనలు కానివ్వండి, అక్షరాభ్యాసాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ దేవస్థానం చేస్తుంది. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇవాళ పెట్టింది కాదు. కానీ ఇటీవల కాలంలో ఈ దేవాలయ ప్రాశస్త్యం బాగా పెరగటం, వేలాది మంది భక్తులు ఇక్కడికి రావటం, సామాన్య భక్తులే కాకుండా సుప్రసిద్ధమైన వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయటం, వారిలో న్యాయమూర్తులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, ఇతర రంగాల ప్రముఖులు కానివ్వండి, సినిమా రంగ ప్రముఖులు కానివ్వండి, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, నిరంతరం దేవాలయానికి వచ్చి ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సందర్శించి వారి యొక్క కోరికలను ఇక్కడ వెనక్కి చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఈ పెరిగిన భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సౌకర్యాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. దాంతో ఈ రోజున 2,75,00,000 రూపాయలతో ఇక్కడ ఒక 10 షాపింగ్ కాంప్లెక్స్లను 20 వసతికి సౌకర్యం కల్పించే విధంగా గదులు నిర్మాణం చేయడానికి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించబడుతుంది. ఇంకా విస్తృతంగా చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం వస్తున్న భక్తులకి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత వాళ్ళ దేవస్థానానికి ఉంది. అంతేకాని భక్తుల మనోభావాలకు అనుగుణంగా దేవాలయ పరిపాలన కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈ దిశలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ మనం ప్రారంభించుకుంటూ ఈ దేవాలయాన్ని పూర్తిగా పవిత్రంగా నిర్వహించడానికి అనువైన వాతావరణాన్ని ఇక్కడ ఏర్పరిచే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఇది దేవాలయాల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవాలి. అంచేత నెమ్మదిగా ఈ దేవాలయానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే దేవాలయంలో పూజలు పునస్కారాలు ఇతర విషయాల్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చి భక్తుల మనోభావాలకు అనుగుణంగా భక్తుల ఆలోచనల కూడా స్వీకరించి
దీన్ని సరిదిద్దే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. దీని గురించి నేను గతంలో కూడా నేను మాట్లాడటం జరిగింది. 5 సంవత్సరాలుగా చాలా అస్వస్థంగా పరిస్థితులు దేవస్థానంలో ఈ దేవస్థానం కాదు, అన్ని దేవస్థానంలో ఉన్న పరిస్థితి తెలుసు. దేవస్థానం అన్ని దేవస్థానాలు అన్ని వాటిని చూసుకొని విషయాలు నేను కూడా చాలా విషయాలు మాట్లాడాను. అయితే దీనికి ప్రత్యేకించి దేవాలయ వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం. ఏదో ఒక గుడిలో మనం ఏదో ప్రక్షాళన చేసామంటే అది సరిపోదు. మొత్తం యావత్తు దేవాలయాలకు సంబంధించినంత వరకు వ్యవస్థ మీద, ఈ వ్యవస్థలో జరుగుతున్న విషయాల మీద సమగ్రమైన ఆలోచన చేయాలి. అవసరమైతే సమగ్రమైన విచారణ చేపట్టాలి. మళ్ళీ ఏ విధంగా ఈ దేవాలయాల మీద ప్రజలకి నమ్మకం కలిగించడం, ప్రజలకి ఏ విధంగా మనం వారి మనోభావాలకు అనుగుణంగా దేవాలయాలను తీర్చిదిద్దడం మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా అంతేగా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. దీంతో ప్రత్యేకించి ఎక్కడైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పుని సరిదిద్దే ప్రయత్నం దేవాదాయ శాఖ చేపట్టాల్సిన అవసరం. అయితే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రస్తుత పరిస్థితి డొంక కదిలితే మొత్తం అంతా కదిలిద్దిన దిశలో చూసి చూడకపోతున్నట్టు నాకు మంచి కొత్త కాదని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే దేవాలయాల్ని భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో వచ్చి దేవుడు మనకి మేలు చేస్తాడు, దేవుడి దగ్గర మన కోరికలు కోరితే తీరుతాయని చెప్పి మన విశ్వాసంతో వచ్చినప్పుడు అదే విశ్వాసంతో దేవాలయంలో పనిచేసే వాళ్ళు కూడా పనిచేయాల్సిన అవసరం అంతే ఉంది. ఆ రకంగా పనిచేయాల్సిన బాధ్యత రాష్ట్ర దేవాదాయ శాఖ మీద ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంచేత ఈ ఒక్క రోజులో ఇది జరగాలని కానీ జరుగుతుందని కానీ ఆశించడం తప్పు. కానీ క్రమక్రమంగా ఇవాళ దేవాలయం మీద వస్తున్న తిరుపతి దేవస్థానం అన్ని దేవాలయాల మీద వస్తున్న విషయాలన్నీ కూడా మనం చూస్తున్నాం. వాటన్నిటిని కూడా వాళ్ళ సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొత్తం వ్యవస్థలో ఒక మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. సామాన్య భక్తులకి సకల సౌకర్యాలు కల్పించాలి. సామాన్య భక్తులకి ఎవరైతే విఐపీలు వస్తున్నారో వాళ్ళకి ఏ విధంగా మనం చేస్తున్నామో అదేవిధంగా సామాన్యుడి భక్తులకు కూడా దేవాలయానికి వెళ్తే మనం సరిగా దర్శనం చేయించారు, దేవుని సంతృప్తికరంగా చూసామని చెప్పనే బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం. అలాగే వాళ్ళ అన్నదాన కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టారు. ఈ అన్నదానం కూడా రుచికరంగా ఉండాలి, ఆరోగ్యప్రదంగా ఉండాలి. భక్తులు అక్కడ అన్నదానం స్వీకరించిన వాళ్ళు సంతృప్తిగా వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తదనుగుణంగా దాన్ని కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే లడ్డూల మీద ఇటీవల కాలంలో తిరుపతి లడ్డూ దగ్గర నుంచి చర్చనీయాల్సిన విషయం మనకు తెలుసుకుంటాం. ఇలాంటి ఇక్కడ కూడా మనకు లడ్డూలు తయారు చేస్తున్నారు. అయితే ఈ లడ్డూల మీద ఇంతవరకు ఎవరు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి లేదు. లడ్డూ బాగానే ఉందంటున్నారు. ఇంకా బాగా ఉండే విధంగా మనం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి నేతిని వాడాలి, మంచి పదార్థాలను వాడి మంచి మోపుదేవి లడ్డు అంటే అందరూ కూడా మళ్ళా దాని కొరకు ఆ లడ్డు తీసుకొని మనం తగ్గించాలన్న ఆలోచన తీసుకురావాల్సిన. తిరుపతి లడ్డు ఏ విధంగా ప్రాశిస్తుందో లేదా అన్నవరం ప్రసాదానికి ఏ విధంగా ప్రాశిస్తుందో అలాంటి ప్రాశిస్తే మోపుదేవి లడ్డు కూడా సంతరించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే ఇవన్నీ సమయం పట్టింది. ఇవన్నీ కూడా మనం తీసుకురావడానికి అంటే క్రమక్రమేణా ఒక్కొక్కటి నెమ్మదిగా చేస్తాం. ఇక్కడ మా విలేకరులు కూడా చాలా తొందరపడుతున్నారు. చూస్తున్నాం మీరు పెడుతున్న మెసేజ్ అయింది. అయితే ఇవన్నీ నేను అన్న మాట ఎప్పుడు కూడా తక్కువ కదా. ఇక సమయం మాత్రం తీసుకోవాల్సిన అవసరం. దేవాలయం మిగతా విషయాలు అయితే మనం వెంటనే నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ దేవాలయం విషయంలో కొన్ని నిర్ణయాలు నింపాదిగా తీసుకోవాల్సిన అవసరం. తొందరపాటు నిర్ణయాలతో ఒక తప్పును సరిదిద్దిపోయి మరో కొన్ని తప్పులు చేయకూడదు. ఆ ఉద్దేశంతో కొంత నెమ్మదిగా వెళ్తున్నాం. కొత్తగా యువ గారు ప్రసాద్ గారు వచ్చారు. ఆయన ఈ వ్యవస్థ అంతా కూడా ఒక సక్రమ పద్ధతులు నడిపిస్తారని విశ్వాసం కలుగుతుంది. ఇవన్నీ కూడా త్వరలోనే దీని ఫలితాలు నెమ్మదిగా మీరు గ్రహిస్తారు. మీ అందరూ ఆలోచనలు కూడా స్వీకరిస్తాం. ఇంకా ఈ దేవాలయాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలో తప్పనిసరిగా తీసుకెళ్లే ప్రయత్నం అందరికీ.
कर्पूर दिव्य निराजनं दर्शयामि वास्तु पुरुषाधिष्ठान अन्यावो अन्यावत्पन्यान्यस्या उपावता ताः सर्वा ओषधयः संविधाना इदं मे प्रावतावजः शुष्मा ओषधीनाङ्गावो गोष्ठादिवीरदे धनगुणनिश्चिन्तीनापात्मानं नवपुरुष अधिविश्वा परिष्टास्तेन इव व्रजमक्रमः ओषधयः प्राजुष्यवर्यत्किञ्च तनुभागुं नमः यास्त आदच्छुरात्मानं या आविविषुः परुः तास्ते लक्ष्मं विपादन्ता मुक्रो मध्यमजीरिव साकन्नस्य निहागजा अश्वावतीं सोमवतीं मूर्जयन्ती पुतोजसम् बृहस्पतिप्रदोदासानां